నా చిన్నతనంలో ఈ పాట ఎక్కువగా వినపడుతూ ఉండేది. అదేంటంటే, వెండి బంగారాల కన్నా యేసుని కలిగి ఉండేదము అనేటువంటి ఆ పాట. ఈ రోజుల్లో మనం బంగారానికి చాలా విలువిస్తూ ఉంటాం. కానీ నిజానికి విలువైంది ఏంటి? సువర్ణమా, సువార్త? ఈనాటి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. క్రీస్తునందు ప్రియులైన మీకందరికీ మన రక్షకుడైన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రమంగా దేవుని మాటలు వింటున్నారా? మీరు వినండి, ఇంకా అనేక మందికి ఈ ఆత్మీయ సత్యాలు అందజేసి వారు కూడా ఆత్మీయ మార్గంలో కొనసాగునట్లు ప్రోత్సహించేటువంటి వారుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. ఆదికాండం 2వ అధ్యాయం 11వ వచనం. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధికములను దొరుకును. ఈ యొక్క వచనాలు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుడు ఏదేను అనేటువంటి ప్రాంతంలో ఒక తోటను వేసినట్టుగా ఆ తోటను తడపటానికి దేవుడు ఒక నదిని ఏర్పాటు చేసినట్టుగా గడిచిన భాగాల్లో తెలుసుకున్నాం. అంతేకాకుండా దేవుడు ఏర్పాటు చేసిన ఆ నది 4 భాగాలైనట్టు, 4 శాఖలైనట్టు కూడా తెలుసుకున్నాం. 11వ వచనం నుండి చెప్పబడుతున్న ఈ విషయాలు మనకేం తెలియజేస్తుందంటే, ఏదేనులో ఉన్న ఆ తోటను తడపడానికి దేవుడు ఏర్పాటు చేసిన నది ఎన్ని శాఖలుగా మారిందో, ఆ శాఖలు ఏ ఏ ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉన్నాయో, అక్కడ ఏముంది అనే దాని గురించి ఒక అవగాహన 11వ వచనం నుండి కిందకు మనకు వివరిస్తున్నాయి. మనం చదువుకున్న ఈ వచనాన్ని గమనిస్తే, 11, 12 వచనాలు గమనిస్తే, ఇది మొదటి శాఖ గురించి మాట్లాడుతుంది. ఆ మొదటి శాఖకు ఒక పేరు పెట్టబడింది. ఆ నదికి పీషోను. ఇది ఎక్కడుంది అంటే, ఎక్కడ పారుతూ ఉంది ఈ నది అంటే, హవీలా దేశమంతటి చుట్టూ పారుతూ ఉన్నది. ఈ హవీలా అనేటువంటి ఈ ప్రాంతంలో బంగారం ఉన్నదని, ఆ దేశంలో దొరికేటువంటి బంగారము శ్రేష్టమైన బంగారం అని చెప్పబడింది. అంతేకాదు, ఇక్కడ బంగారంతో పాటుగా వేరే ఇతర సుగంధ ద్రవ్యాలు, సువాసన ఇచ్చేవి కూడా, పెర్ఫ్యూమ్స్ కూడా దొరుకుతున్నాయి. అవే బోళము, గోమేధికము అనేవి దొరుకుతున్నట్టు చెప్పబడింది. ఈ హవీలా దేశం గురించి రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది పండితులు దీన్ని భారతదేశంగాను, ఇంకొంతమంది పండితులు ఐగుప్తు దేశంగాను గుర్తించే ప్రయత్నం చేశారు. ఇక్కడ దొరికేటువంటి ధాతువులను బట్టి బంగారాన్ని తయారు చేయొచ్చు, శ్రేష్టమైన బంగారాన్ని తయారు చేయొచ్చు అని వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తపరిచారు. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే కూడా బంగారానికి పరిశుద్ధ గ్రంథంలో చాలా విలువ ఇవ్వబడింది. బైబిల్ చాలా విలువిస్తుంది బంగారానికి. అఫ్ కోర్స్ మనమందరం కూడా బంగారానికి చాలా విలువిస్తాం. మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో దీని గురించి చాలా ఎక్కువగా చెప్పబడింది. హెబ్రీ భాషలో దీన్ని జాహాబ్ అని పిలుస్తారు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే, పాత నిబంధనలో మనం గమనిస్తే, బంగారం దొరికే ప్రాంతాల గురించి మనం ఆలోచన చేస్తే, ఈ వచనం మనకు చెప్తుంది హవీలా అనే దేశంలో బంగారం దొరుకుతుంది అని రాయబడింది. కానీ హవీలా అనే దేశంలో మాత్రమే కాదు, ఓఫిరు, షేబా, తర్షీషు అనేటువంటి ప్రాంతాల్లో కూడా బంగారం దొరుకుతున్నట్టు దేవుని యొక్క వాక్యంలో మనం చూడొచ్చు. రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనం చూస్తే, వారు ఓఫీర్ అను స్థలమునకు పోయి అచ్చటి నుండి 840 మనుగుల బంగారమును రాజైన సొలొమోను వద్దకు తీసుకుని వచ్చిరి అని రాయబడింది. అంటే ఓఫీర్ అనేటువంటి స్థలములో బంగారము దొరుకుతున్నట్టు, అక్కడి నుండి వీరు తీసుకుని వచ్చినట్టు ఈ వచనాలు మనతో తెలియపరుస్తున్నాయి. అంతేకాకుండా రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, 10వ అధ్యాయం 1వ వచనంలో షేబా దేశపు రాణి తన దేశము నుండి సొలొమోను చూడడానికి వచ్చినట్టు చెప్పబడింది. 2వ వచనంలో ఆమె వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చింది అంటే,
ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చాను. అంటే ఆ దేశంలో, షేబా అనేటువంటి ఆ దేశంలో, ఆ ప్రాంతంలో బంగారం దొరుకుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తే, మరియు రాజైన సొలొమోనుకున్న పానపాత్రలన్నీయును బంగారపువై ఉండెను. లెబానోను అరణ్యపు నగరనున్న ఉపకరణములన్నీ బంగారంతో చేసినవి. చూడండి, సొలొమోను బంగారాన్ని తన యొక్క కాలంలో ఎంత బాగా ఉపయోగించాడు. హీరాము యొక్క పనివారితో కూడా రాజు ఓడలు తర్షీషుకు పోయి 3 సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, ఏనుగు దంతము, కోతులు, నెమళ్ళు అను సరుకులతో వచ్చుచుండెను. తర్షీషు అనేటువంటి ప్రాంతం నుండి కూడా బంగారాన్ని తీసుకొచ్చినట్టుగా ఈ వచనాలు మనతో మాట్లాడుతున్నాయి. సో హవీలా, షేబా, తర్షీషు అనేటువంటి ప్రాంతాల్లో, ఓఫీరు అనేటువంటి ప్రాంతాల్లో బంగారం దొరుకుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు, ఇది ఆదాము కాలం మనం మాట్లాడుకుంటున్న విషయం. అప్పటి నుండి సొలొమోను కాలంలో బంగారానికి ఉన్న విలువ గురించి చెప్పాను. అప్పటి నుండి ఇప్పుడేమైనా బంగారానికి విలువ తగ్గిపోయిందా? లేదు. ఆనాటి నుండి ఈనాటి వరకు బంగారానికి ఎంతో విలువ ఉంది. అంతేకాకుండా ప్రతి వ్యక్తి గృహంలో బంగారానికి సంబంధించిన ఏదో ఒక వస్తువు ఉంటుంది. ప్రతి వ్యక్తి గృహంలో బంగారానికి సంబంధించిన ఏదో ఒక వస్తువు ఉంటుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే, ఈ బంగారము ఒక ఆస్తిగా ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. దీన్ని రకరకాలైన రూపాల్లో భద్రపరుచుకుంటూ ఉంటారు. కొంతమంది ఎలా భద్రపరుచుకుంటారంటే రాళ్ల రూపంలో భద్రపరుచుకుంటారు. బంగారపు రాళ్ళు చేసుకొని పెట్టుకుంటారు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, దాని రాళ్ళు నీలరత్నములకు స్థానము, దానిలో సువర్ణమైన రాళ్ళున్నవి. సువర్ణమైన రాళ్ళు అంటే బంగారపు రాళ్ళు. ఇంకొంతమంది పలకల్లాగా చేసి పెట్టుకుంటారు, బంగారపు పలకలు. ఇంకొంతమంది కమ్మీలు లేదా కడ్డీల రూపంలో చేసి పెట్టుకుంటారు. ఇంకొంతమంది రూపాయల రూపంలో, బంగారు నాణేల రూపంలో వాటిని దాచుకునేవారుగా ఉంటారు. దీనికి బైబిల్లో ఉండి మీకు ఉదాహరణలు చెప్పాలంటే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం చూస్తే, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మీని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఆకాను మాట్లాడుతున్నాడు, ఈయన బంగారు కమ్మీని తెచ్చుకున్నాడు అని రాయబడింది. అంటే బంగారాన్ని కమ్మీ రూపంలో వారు దాచుకున్నట్టు ఇక్కడ మనకు అర్థమైంది. అంతేకాకుండా రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూస్తే, సిరియా రాజు, నేను ఇశ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారు, వింటున్నారా, 1,20,000 రూపాయల బంగారు, ఆ బంగారాన్ని రూపాయల రూపంలో వారు దాచుకున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అది ఆయన అప్పగించాడు. తర్వాత ఇంకొంతమంది సర్వసాధారణంగా రాళ్ల రూపంలో దాచుకునే వారి సంఖ్య, పలకల రూపంలో దాచుకునే వారి సంఖ్య, నాణేల రూపంలో, కమ్మీల రూపంలో, కడ్డీల రూపంలో దాచుకునే వారి సంఖ్య కొంత తక్కువ ఉండొచ్చేమో, కానీ సర్వసాధారణంగా బంగారాన్ని మన యొక్క గృహాల్లో ఈ విధానంలో ఎక్కువగా మనం దాచుకుంటాం. అదేంటో తెలుసా? ఆభరణాల రూపంలో దాన్ని మన గృహాల్లో ఎక్కువగా దాచుకునేటువంటి వారంగా ఉంటూ ఉంటాం. కొంతమంది ముఖ్యంగా డబ్బులను వడ్డీకి ఇవ్వడం ఇష్టం లేని వారు, యూదులు డబ్బులను వడ్డీకి ఇవ్వరు. ఇంకా కొంతమంది ఉన్నారు డబ్బులను వడ్డీకి ఇవ్వడం ఇష్టం లేనివారు. ఈ డబ్బులను వడ్డీకి ఇవ్వడం ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ డబ్బులన్నీ కూడా బంగారంగా మారుస్తారు. ఆ డబ్బులని బంగారంగా మార్చి, ఆ బంగారు రూపంలో దాన్ని ఉంచుకునే క్రమంలో ఆభరణాలుగా కానీ, బంగారు ఆభరణాలుగా కానీ, లేదా బంగారుపు నాణేలుగా, బంగారుపు రూపాయలుగా మార్చి దాన్ని నిల్వ ఉంచుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. బంగారాన్ని ఆస్తిగా పరిగణించడం మాత్రమే కాక, దాన్ని ఆభరణాలుగా
మార్చుకునేటువంటి క్రమంలో ఏం చేస్తారు? కొంతమంది వాటిని నగలుగా చేస్తారు, ఇంకొంతమంది వాటిని గొలుసులుగా చేస్తారు, ఇంకొంతమంది వాటిని కడియాలుగా చేస్తారు, ఇంకొంతమంది వాటిని ఉంగరాలుగా చేస్తారు, ఇంకొంతమంది వాటిని పోగులుగా చేస్తారు, ఇంకొంతమంది వాటిని పతకాలుగా చేస్తూ ఉంటారు. వీటన్నిటి గురించి పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతూ ఉంది. సంఖ్యాకాండం 31:50. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలిగినట్లు మేము మాలో ప్రతి మనుష్యునికి దొరికిన, విని జాగ్రత్తగా, బంగారు నగలు, గొలుసులు, కడియాలు, ఉంగరాలు, పోగులు, పతకాలు యెహోవాకు అర్పణగా తెచ్చి ఉన్నాము. అంతేకాదు వీటిని ఆభరణాలుగా దాచుకునే క్రమంలో ఇంకొంతమంది కిరీటాలుగా మార్చుకుంటారు, బంగారపు కిరీటం. ఇంకొంతమంది చెవి పోగులుగా మార్చుకుంటారు, ఇంకొంతమంది ఉంగరాలుగా కూడా వీటిని మారుస్తూ ఉంటారు. సమూయేలు 2వ గ్రంథం 12:29 చూస్తే, దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుండి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను. ఆ కిరీటం గురించి వినండి. అది విలువగల రత్నములు చెక్కినదై 2 బంగారు మనుగులంతా ఎత్తుండెను. బంగారపు కిరీటాన్ని కలిగిన వాడుగా ఆ రాజు ఉన్నాడు. అంతేకాకుండా నిర్గమాకాండం 32:2 చూస్తే, అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులు తీసి నా యొద్దకు తీసుకురండి అని చెప్పాడు. అంతేకాకుండా యాకోబు రాసిన పత్రిక 2:2 చూస్తే, బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు అంటున్నాడు. సో బంగారాన్ని ఉంగరాల రూపంలో కూడా దాచుకుంటారు అనేది ఈ వచనం మనకు తెలియపరుస్తుంది. సరే, ప్రతి ఇంట్లో దీన్ని ఎలా దాచుకుంటారో ఇప్పుడు వరకు చెప్పాను. అయితే ఇళ్లలోనే ఉంటుందా బంగారం? లేదు. దేవుని మందిరాల్లో కూడా బంగారం ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించే స్థలాల్లో కూడా బంగారము మనము ఎక్కువగా చూడొచ్చు. అంటే అక్కడ ఉండే వస్తువులు బంగారంతో చేయించి పెట్టేటువంటి వారుగా ఉంటారు. అక్కడ ఉండే ఆ ప్లేట్లు కావచ్చు, గ్లాసులు కావచ్చు, అక్కడ ఉండే కొన్ని సందర్భాల్లో కొన్ని టేబుల్స్ కావచ్చు, కొన్ని చోట్ల ప్రతిదీ కూడా బంగారంతో చేసేవారుగా ఉంటారు. ప్రత్యక్ష గుడారం విషయంలో ఇది మనం చక్కగా చూడొచ్చు. దేవుడు వారికి అలాంటి సలహాలు ఇచ్చాడు. బంగారంతో విగ్రహాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. మనుషుల విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు. రకరకాలైన రీతిల్లో బంగారంతో విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా విలాసవంతమైన జీవితాన్ని కనబరచడానికి, అంటే మేమెంత లగ్జరీగా బ్రతుకుతున్నామో చూడండి అని వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను కనబరచడానికి కొంతమంది బంగారాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళల్లో మొదటిగా మనకు కనబడేటువంటి వ్యక్తి సొలొమోను. రాజుల మొదటి గ్రంథం 10:21 ఇలా చెప్పబడింది, మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారపువై ఉండెను. బంగారపు గ్లాస్ ఉందా మన యొక్క గృహాల్లో? బంగారపు పానపాత్రలు ఉన్నాయా? ఆయన నీళ్లు తాగేటువంటి పాత్రలు, ద్రాక్షారసం తాగే పాత్రలు బంగారాని. లెబానోను అరణ్య మందిరపు పాత్రలు బంగారపువే. వెండిది ఒకటియూ లేదు. మనం వెండిది ఉంటే గొప్ప అనుకుంటాం, కానీ వెండిది ఒకటి కూడా లేదంట, అంతా బంగారమే. పైగా సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు, అసలు లెక్కలోనే పెట్టుకోలేదంట వెండి అనేది సొలొమోను గారి యొక్క దినాల్లో. రాజులు యుద్ధాలు చేసినప్పుడు సొలొమోను సమకూర్చి పెట్టినటువంటి ఈ యొక్క బంగారానికి సంబంధించిన ఉపకరణాలు, పాత్రలన్నీ కూడా పట్టుకొని పోయారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బంగారం అసలు ఏం తెలియజేస్తుంది అంటే, మానవుని యొక్క సంపన్నతను బంగారం సూచిస్తూ ఉంది. మానవుని యొక్క ఐశ్వర్యాన్ని బంగారం అనేది తెలియపరుస్తుంది. ఇతనెంత గొప్పవాడో, ఇతనెంత ధనవంతుడో అనే విషయం. ఇప్పుడు ఈ రోజుల్లో బంగారాన్ని ఆస్తిగా పరిగణించేటువంటి వాళ్ళు కూడా వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని బంగారు రూపంలో దాచుకునేవారు ఎక్కువగా ఉంగరాలు చేయించి పెట్టుకోవటం కావచ్చు, గొలుసులు చేయించి పెట్టుకోవటం కావచ్చు, నగలు చేయించి పెట్టుకోవటం కావచ్చు. అంటే వాటి ద్వారా
వారి యొక్క ఆస్తిని నిల్వ చేసుకునేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, బంగారానికి ఇంత విలువ ఉన్నప్పటికీ, బంగారం ఆయా ప్రాంతాల్లో మనకు దొరుకుతున్నప్పటికీ, బంగారం అమ్మేవారు, బంగారాన్ని కొనేవాళ్ళు, బంగారాన్ని ప్రేమించేవారు ఎంతో మంది ఉన్నప్పటికీ, నిజంగా బంగారం శ్రేష్టమైందా? నిజంగా బంగారం అంత గొప్పదా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? బంగారము ఇంత గొప్పదైనప్పటికీ బంగారము క్షయమైపోతుంది, నశించిపోతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని గమనిస్తే, నశించిపోవు సువర్ణము, సువర్ణం అంటే బంగారం, నశించిపోయేటువంటి బంగారము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుచున్నది, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతను కలుగుటకు కారణముగా. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ వచనాన్ని రకరకాల సందర్భాల్లో మనం చదివి ఉండొచ్చు, రకరకాలుగా ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ ఒకటి చూద్దాం, రెండింటిని పోల్చాడు ఇక్కడ అపోస్తులైన పేతురు గారు ఇక్కడ చెప్తున్న విషయాలు గమనిస్తే, బంగారాన్ని పోల్చాడు. బంగారాన్ని దేంతో పోల్చాడంటే విశ్వాసంతో పోల్చాడు. ఈ రెండింటిని పోల్చినప్పుడు, రెండింటిని కంపేర్ చేసినప్పుడు వీటిలో ఉన్నటువంటి సారూప్యతలు, వాటిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు, తేడాలు చెప్పేటువంటి వారంగా ఉంటాం. అసలు ఆ పోలిక చేసేది ఎందుకంటే ఏది గొప్పదో నిర్ణయించడానికి. ఇక్కడ ఈయన ఈ పోలిక చేస్తూ ఏం చెప్పాడంటే, బంగారం కంటే గొప్పది ఒక వ్యక్తికి ఉండే విశ్వాసం. నీ గృహంలో బంగారం ఉండకపోవచ్చు, నీ ఒంటి మీద బంగారం ఉండకపోవచ్చు, మన యొక్క ఆస్తిగా పరిగణించబడేటువంటి వాటిల్లో బంగారం ఉండకపోవచ్చు. కానీ ఈ మాటలు వింటుండగా దేవుని వాక్యాన్ని బట్టి నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, మీరందరూ మిమ్మల్ని మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, బంగారం కంటే శ్రేష్టమైన దాన్ని నేను కలిగి ఉన్నానా? బంగారమే శ్రేష్టమైందంటూ బంగారం కోసం మనం ప్రాకులాడతాం. బంగారమే శ్రేష్టమైందంటూ బంగారాన్ని సంపాదించుకోవటానికి అతి జాగ్రత్తగా ధనాన్ని కూడబెట్టుకుంటాం. బంగారమే శ్రేష్టమైందంటూ ఆ బంగారం కోసం కొంతమందిని పోగొట్టుకుంటాం. ఆ బంగారం కోసం కొన్నిటిని పోగేసి పెట్టుకునేటువంటి వారంగా ఉంటాం. కానీ బంగారము ఒక రోజున క్షయమైపోతుంది, బంగారం ఒక రోజున నశించిపోతుంది. బంగారం కంటే శ్రేష్టమైంది మనిషికి ఉన్నటువంటి విశ్వాసం. ఇంకా చెప్పాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు ఒక వ్యక్తికి ఉండేటువంటి విశ్వాసము బహుశ్రేష్టమైన విశ్వాసం. అంతేకాకుండా అపోస్తులైన పేతురు మరొక విషయాన్ని చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తే, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. ఇక్కడ చూడండి, వెండి బంగారము వంటి క్షయ వస్తువులు. 7వ వచనంలోనేమో నశించిపోతుంది అన్నాడు బంగారాన్ని. ఈ యొక్క వచనంలో ఏమంటున్నాడు? క్షయ వస్తువులతో వాటిని పోల్చాడు. అయితే ఈ క్షయమైన దానికి, నశించిపోయేదానికి మన యొక్క జీవితాల్లో మనము అధికమైన విలువిచ్చి కొనసాగుతూ ఉంటాం. ఎవరు పోగొట్టుకుంటారు బంగారాన్ని? రోడ్డు మీద ఎవరు పారేసుకోరు బంగారాన్ని. బంగారం కోసం దొంగతనాలు జరుగుతాయి. ఒక వ్యక్తి బంగారపు చైన్ వేసుకొని, మెల్ల వేసుకొని వెళ్తూ ఉంటే ఆ వ్యక్తిని చంపైనా ఆ బంగారాన్ని తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఒక వ్యక్తి బంగారాన్ని ధరించుకొని మన ఇంటికి వస్తే, పోనీ మందిరంలోకి వస్తే, లేకపోతే రోడ్డు మీద మనకి ఎవరైనా కనబడితే ఆటోమేటిక్గా వాళ్ళ మీద మనకి గౌరవం పెరిగిపోద్ది. వాళ్ళని గొప్పగా చూస్తాం, ఎందుకంటే వాళ్ళకున్న బంగారాన్ని బట్టి. కానీ ఈ దినం దేవుని వాక్యాన్ని వింటుండగా ఈ వైఖరులు మనలో మారాలి. ఈ వైఖరుల్లో మార్పు రావాలి. బంగారం ఉన్న వ్యక్తిని ఒక రకంగా, బంగారం లేని వ్యక్తిని ఇంకొక రకంగా, బంగారం ధరించుకున్నటువంటి వ్యక్తితో ప్రవర్తించే విధానంలో ఒక రకంగా, బంగారం లేనటువంటి వ్యక్తి అంటే ఆ వ్యక్తికి ఉన్న పేదరికాన్ని బట్టి ఆ వ్యక్తి బంగారాన్ని సంపాదించుకోలేదు, అందుకని ఆ వ్యక్తిని
మరొక రకంగా చూసే ఆలోచనలు, ప్రవర్తనలు మనలో తొలగిపోవాలి. ఆ విషయంలో మనము మార్పు చెందాలి. సో ఈ క్షయమైన దానికి అధికమైన విలువిచ్చి దాన్ని సంపాదించుకోవటానికి విపరీతంగా ప్రయాసపడి, బంగారం కోసమే విపరీతంగా ప్రయాసపడి దాన్ని సంపాదించుకున్న మీదట ఒక రకమైన అతిశయం, నాకు ఇన్ని ఉంగరాలు ఉన్నాయనో, నాకు ఇన్ని గొలుసులు ఉన్నాయనో, నాకు ఇంత బంగారం ఉందనో, ఒక రకమైన అతిశయం, గర్వం మనం కనబరుస్తూ, నాకు ఇంత బంగారం ఉంది, నీకేముంది? ఇప్పుడు ఈ హవీలా దేశం గురించి మాట్లాడుకుంటే, మా దగ్గర శ్రేష్టమైన బంగారం ఉంది, మీ దగ్గర ఏముంది అని వాళ్ళు అడిగితే, అంటే గర్వంగా దాని గురించి వారు చెప్పుకునేటువంటి వారుగా ఉంటే, ఈరోజు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి మాట చెప్పొచ్చు, సువర్ణం కంటే శ్రేష్టమైన సువార్త నేను కలిగి ఉన్నాను, సువర్ణం కంటే శ్రేష్టమైన విశ్వాసాన్ని నేను కలిగి ఉన్నానని చెప్పొచ్చు. సో ఈ బంగారాన్ని సంపాదించుకుని దాని ద్వారా అతిశయపడుతూ గర్వాన్ని మనము కనబరుస్తూ, ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరెవరికైతే ఆ బంగారం లేదో, ఒక్క చెయ్యిని కొనుక్కోలేకపోయావా, ఒక్క ఉంగరం కొనుక్కోలేకపోయావా అంటూ వారిని కించపరుస్తూ, కొన్నిసార్లు దూషిస్తూ, బాధపరుస్తూ, ఇంకొన్నిసార్లు ఏం పెట్టారు మీ మామయ్య, ఏం పెట్టాడు మీ తాతయ్య, ఏం తీసుకొచ్చారు, బంగారపు చైన్ ఏమైనా తీసుకొచ్చారా, బంగారపు గొలుసులు ఏమైనా తీసుకొచ్చారా, లేకపోతే బంగారపు ఉంగరాలు ఏమైనా తీసుకొచ్చారా అని అవి తీసుకొస్తే గొప్పగానో, తీసుకురాకపోతే తక్కువగానో మాట్లాడుకునేటువంటి, చూసేటువంటి విధానాలు పక్క నుంచి అవి లేనందుకు వారిని కించపరచడం, అవి పొందుకోలేనందుకు వారిని బాధపరచడం, అవి కలిగినటువంటి వారిని నెత్తిన పెట్టుకునే విధంగా ప్రవర్తించడం, ఇలాంటి పక్షపాత ధోరణికి మనలో అవకాశం ఇవ్వకుండా క్షయమైన, నశించిపోయే దీనికి అత్యంత విలువనిచ్చి మన ఆత్మీయ జీవితాలను పాడు చేసుకునే వారంగా కాకుండా, అక్షయమైనటువంటి ఈ క్షయమైనటువంటి దానికోసము అక్షయమైనటువంటి వాటిని పోగొట్టుకునేటువంటి వారంగా కాకుండా, సువర్ణము కంటే సువార్తను ఎక్కువగా ప్రేమిస్తూ దీవించబడేవారుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సువర్ణము కంటే సువార్తను ఎక్కువగా ప్రేమించే వారమై ఉండాలి. ఈ క్షయమైన దానికోసం పరిగెత్తి అక్షయమైన దాన్ని పోగొట్టుకుంటా ఉంటాం. చాలా మంది ఉన్నారు బైబిల్లో క్షయమైన దానికోసం పరిగెత్తి అక్షయమైన వాటిని పోగొట్టుకునేవారు. ఒక ఆయన గెహజీ అనే ఆయన నయమాను అనేటువంటి వ్యక్తి తీసుకొచ్చినటువంటి బహుమానాలు, అందులో బంగారం ఇవన్నీ ఉన్నాయి, దానికోసం పరిగెత్తి ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఫైనల్గా ఆయన పరిస్థితి అదైంది. అంటే బంగారం కోసం పరిగెడితే మన జీవితం అలా అవుతుందనేది కాదు, కానీ మనము దేన్ని విడిచిపెట్టి దేనికోసం పరిగెడుతున్నాం, దేనికి అత్యంత విలువనిస్తున్నాం? ఒకటే ప్రశ్న, నీ జీవితంలో అత్యంత విలువ నువ్వు కలిగి ఉన్న విశ్వాసానిక, నువ్వు వింటున్న సువార్తక, లేకపోతే నువ్వు సంపాదించిన బంగారానిక? దేనికి అత్యంత విలువ ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉన్నావు? ఒక వ్యక్తిని చూసే కోణంలో కూడా ఆ వ్యక్తి పొందిన రక్షణను బట్టి, ఆ వ్యక్తి కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తిని చూస్తున్నావా? లేదా ఆ వ్యక్తి ధరించిన వస్తువులను బట్టి ఆ వ్యక్తికి ఎలాంటి విశ్వాసం ఉందో, ఆ వ్యక్తి రక్షణ పొందిన వ్యక్తో, ఆ వ్యక్తి రక్షణ పొందని వ్యక్తో అనే దాంతో సంబంధం లేకుండా నువ్వు ప్రవర్తించేటువంటి తీరు ఆధారపడుతుందా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చూస్తే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. క్షయమైన ఆహారం, నశించిపోయేటువంటి, ఈరోజుండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి, కొద్ది కాలమే ఉండేటువంటి వాటి కొరకు కష్టపడొద్దు. నిత్య జీవాన్ని కలిగించేటువంటి వాటి కొరకు కష్టపడండి. ఎవరిస్తారు ఈ యొక్క అక్షయమైనది? అక్షయమైనటువంటి అలంకారాలు అనుగ్రహించేవాడు, అక్షయమైన కిరీటాలు మనకు అనుగ్రహించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక్కడ చెప్తున్నాడు, మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. అక్షయమైనటువంటి వాటిని మనకు అనుగ్రహించేటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని సువార్త ద్వారా ఈ అక్షయత వెలుగులోనికి తీసుకురాబడింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే,
యేసుక్రీస్తును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బంగారాన్ని కలిగి ఉన్న బంగారాన్ని బట్టి అతిశయించొద్దు. బంగారం లేని వారిని కించపరిచి మాట్లాడొద్దు. అలాంటి వారితో పక్షపాత ధోరణి కనబరిచేటువంటి వ్యక్తివిగా ఉండొద్దు. బంగారాన్ని బట్టి అతిశయించొద్దు. ఒకవేళ నీ దగ్గర బంగారం లేకపోతే దాన్ని బట్టి బాధపడొద్దు. నా దగ్గర ఒక్క ఉంగరం అయినా లేదే, ఒక్క గొలుసైనా లేదే అని బాధపడొద్దు. ఒకవేళ నీ దగ్గర బంగారం లేనందుకు ఒక వ్యక్తి నిన్ను కించపరిచి చూస్తున్నా దాన్ని బట్టి కూడా దిగులు చెందొద్దు. వాళ్ళు అలా చూస్తున్నారని వాళ్ళ దృష్టిలో గొప్పగా అనిపించుకోవటం కోసం రకరకాలైన పద్ధతుల్లో బంగారాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం లేదు. అయితే మన యొద్ద ఏమున్నా లేకపోయినా అపోస్తలుడైన పేతురు మాట చెప్తాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నావు అన్నాడు. నువ్వేం కలిగి ఉన్నావు? ఈరోజు ప్రశ్న ఒకటి, ఏం కలిగి ఉన్నావు? బంగారమా, సువర్ణమా, సువార్త? యేసయ్యని కలిగి ఉన్నావా? రక్షణ పొందిన వ్యక్తివిగా ఉన్నావా? ఎంత బంగారం మనం దిగేసుకున్నా నువ్వు పాపివని గుర్తించకపోతే, ఎన్ని ఆభరణాలు సమకూర్చి పెట్టుకున్నా నీ పాపముల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన పునరుద్ధానుడే తిరిగి లేచి మనలను రక్షించుటకు మార్గాన్ని సిద్ధపరిచి మనందరినీ తనతో పాటు ఉంచుకోవటానికి మరలా తిరిగి రానయ్యున్నాడు అనే సత్యాన్ని నీ హృదయంలో అంగీకరించి ఆయనను ప్రభువుగా నీ జీవితంలోకి చేర్చుకోకపోతే నువ్వు సంపాదించిన నీ బంగారం నీకు రక్షణను సమకూర్చలేదు. నువ్వు పోగేసుకున్నటువంటి బంగారం నీ పాపము నుండి నిన్ను విడిపించలేదు. నీ పాపముల నుండి విడిపించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. సువర్ణమా, సువార్త, ఏది శ్రేష్టమైందంటే ముమ్మాటికి సువార్తే శ్రేష్టమైంది. బంగారం విలువైందే కావచ్చు, కానీ అది సువార్తతో పోటీ పడగలిగింది కాదు. సువార్త, మనం యేసుక్రీస్తు వారి యందు ఉంచే విశ్వాసము అతి శ్రేష్టమైంది. ఈ విశ్వాసము మనలను మన యొక్క పాపము నుండి విడుదల కలిగిస్తుంది. మన పాపపు శిక్ష నుండి, పాపము యొక్క శక్తి నుండి, పాపము యొక్క సన్నిధి నుండి మనకు విడుదలిచ్చేదిగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారిని బట్టి, ఒకవేళ యేసయ్యని మీరు కలిగి ఉంటే మీ దగ్గర బంగారం లేకపోయినా మీరు కలిగి ఉన్నటువంటి బంగారాన్ని బట్టి అతిశయించొద్దు. యేసయ్యని మీరు కలిగి ఉన్నారా లేదా అనే ప్రశ్న వేసుకుని యేసయ్యని హృదయంలోకి చేర్చుకొని యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచి రక్షించబడే గుంపులో ఉండాలని పిలుపునిస్తున్నాను. అంతేకాదు, మీరు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి బంగారం లేదని బాధపడుతున్నట్లయితే ఆ బాధను, ఆ యొక్క విచారాన్ని పక్కకు పెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నందుకు సంతోషించేటువంటి వారుగా ఉందాం. ఎందుకంటే వెండి బంగారాలు చేయలేని పనులు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా సాధ్యమవుతాయి. ఆయన్ని ఎక్కువగా కలిగి ఉందాం, ఆయనతో ఎక్కువగా సహవాసం చేద్దాం. అవసరాన్ని బట్టి మనకేం కావాలో ఆయన ప్రతిదీ మనకిచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి సువర్ణం మాత్రమే కలిగి ఉండి సువార్త లేనటువంటి వారుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ మాటలను అంగీకరించి, సువార్తను అంగీకరించి మన యొక్క జీవితాలను బాగు చేసి అక్షయతను మనకు అనుగ్రహించే ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయంలోకి తీసుకునేవారుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇలాంటి ఆలోచన లేకుండా ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క సువార్తను వారికి తెలియపరిచి నశించిపోయేటువంటి వాటి కొరకు, క్షయమైపోయేటువంటి వాటి కొరకు మనిషి పడే ప్రయాసను నుండి అక్షయమైన వాటి వైపు చూస్తూ యేసయ్యను హృదయంలోకి చేర్చుకునేలాగున వారి కొరకు ప్రార్థన చేసి సువార్తను ప్రకటించేటువంటి వారుగా ఉందాం. ఈ మాటల ద్వారా ప్రభు మీతో మాట్లాడితే ఈ రెండు ఆలోచనల మధ్య దేవుడు మిమ్మల్ని ఏ వైపు నడిపిస్తున్నాడో దాన్ని బట్టి నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. మా జీవితాల్లో సువర్ణం కంటే సువార్త గొప్పదని, మేము కలిగి ఉన్న సువర్ణాన్ని బట్టి లేదా మా యొద్ద లేని సువర్ణాన్ని బట్టి గర్వించటం కానీ, బాధపడటం కానీ, అవి కలిగి ఉన్నటువంటి వారిని, అవి లేనటువంటి వారిని పక్షపాత ధోరణితో చూసేవారంగా కాక, ఒకరిని గొప్పగాను ఇంకొకరిని కించపరుస్తూ
బాధపరుస్తూ చూసేవారంగా కాక, అన్నిటికీ మించి సువర్ణము కంటే శ్రేష్టమైన విశ్వాసాన్ని, సువర్ణము కంటే శ్రేష్టమైన సువార్తను, సువర్ణము కంటే శ్రేష్టమైన నీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మా జీవితాల్లో మేము కలిగి ఉండి ముందు కొనసాగాలని మీరు మాకు తెలియపరిచిన మాటల కొరకు వందనాలు. ఈ మాటలు ఎవరి యొక్క జీవితాలకు అవసరమో, ఎవరి హృదయాల్లో ఇవి పనిచేయాల్సి ఉందో వారి జీవితాల్లో మార్పులు కలిగించినట్లు సహాయం చేయండి. ఈనాటి నుండి క్షయమైన వాటి కొరకు మేము కష్టపడక అక్షయమైన వాటికి విలువనిచ్చి వాటి కొరకే ప్రయాసపడే వారంగా ఉండునట్లు మమ్మల్ని మీరు బలపరచమని, ఈ యొక్క పరిచర్యలో మీరు ఇంకను తోడయుండి ఈ వాక్య ప్రయాణంలో అనుదినము నూతనమైన సత్యాలు మేము నేర్చుకున్నట్లు నీ కృపను మీరు మాకు అందించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు మీకు తోడయుండి మీ యొక్క ఆత్మీయ జీవితాల్లో సువర్ణానికి సువార్తకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను అర్థం చేసుకొని ప్రభువుతో మంచి సహవాసం కలిగి కొనసాగినట్లు సహాయం చేయను గాక. ఆమెన్.